బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో కోటీశ్వర్లు పారిశ్రామికవేత్తలు భయంతో వణికిపోతున్నారు. వారికి బెదిరింపు కాల్స్ బెంబేలెత్తిస్తున్నాయి. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారంటూ నక్సల్స్ పేరుతో హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో బడాబాబులు హడలెత్తిపోతున్నారు. అయితే అవి నకిలీ నక్సల్స్ బెదిరింపులని పోలీసులు చెప్తుంటే నక్సల్స్ మాత్రం తాము ఒరిజినలే అంటూ లేఖలు విడుదల చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమ గోదావరి ఇప్పుడు బెదిరింపులకు కేరాఫ్ గా మారింది. కొద్ది రోజులుగా జిల్లాలో పారిశ్రామికవేత్తలకు కోటీశ్వరులకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న బడాబాబులు ఖబర్దార్ అంటూ నక్సల్స్ పేరుతో హెచ్చరిస్తున్నారు. దీంతో ధనవంతులు హడలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం విజయరాయిలోని స్పిన్నింగ్ మిల్స్ యాజమాన్యంకు మెరుపు చుక్క దళం పేరుతో కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారంటూ కంపెనీ యాజమాన్యంను హెచ్చరించారు. ఈ క్రమంలో కొంతమంది దళం సభ్యులు ఫ్యాక్టరీ లోపలకు వెళ్లి యాజమాన్యంతో గంటన్నర సేపు మాట్లాడారని సమాచారం. ఈ విషయం ఎస్పీ రమేష్ దృష్టికి సైతం వెళ్ళింది. అయితే దీనిపై స్పిన్నింగ్ మిల్ యాజమాన్యం మాత్రం గమ్ము నిండిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఏలూరులో రౌడీ షీటర్ రాజేష్ పుత్ర ఆయుధాలతో పట్టుబడ్డం సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నక్సల్స్ ముఠాలు సంచరిస్తున్నాయని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నకిలీ నక్సల్స్ కు రాజేష్ పుత్ర గ్రూప్ కు సంబంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎస్పీ. కొందరు ఫేక్ నక్సలైట్ల గ్యాంగ్ ఒకటి తిరుగుతుందని కొంత సమాచారం మీడియాలో కూడా వచ్చింది. ఈ ఆయుధాలు తీసుకొని రాత్రిపూట సంచరిస్తే రైతులు కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కానీ వారి వద్దకు చందాలకు కానీ లేదా ఇతర డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ తుపాకులను చూసి భ్రమపడి నిజంగా నక్సలైట్ల దళం వచ్చిందని వారికి డబ్బులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఎస్పీ ప్రకటనపై మెరుపు చుక్క దళం మండిపడింది. తమకు మాఫియా రౌడీ షీటర్లతో సంబంధాలున్నాయంటూ ఎస్పీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మెరుపు చుక్క దళం పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. తాము పారిశ్రామికవేత్తలు పోలీస్ శాఖలోని అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడతామని లేఖలో పేర్కొన్నారు. తమను నకిలీలంటూ ప్రచారం చేస్తున్న పోలీసులకు తడాఖా చూపిస్తామంటూ దళం హెచ్చరించింది. చర్చనీయాంశంగా మారిన మెరుపు చుక్క దళం కార్యకలాపాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు దళం 2 రోజులుగా బస్టాండ్లో పోస్టర్లు అతికిస్తూ మీడియాకు లెటర్లు రాయడం ద్వారా ఉనికిని చాటుకుంటోంది. ఇదిలా ఉండగా గతంలో దళం ద్వారా ఫోన్లు అందుకొని పోలీసులను ఆశ్రయించిన వ్యక్తులు హడలిపోతున్నారు. పోలీసులు దళం సభ్యుల మధ్య తాము బలైపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊర్లో అడుగు పెట్టాలంటే దమ్ముండాలి. ప్రాణాల మీద ఆశ అసలే ఉండకూడదు. అక్కడ ఫ్యాక్షనిస్టులు ఉండరు, టెర్రరిస్టులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అయినా ఎందుకు భయమంటారా? ఆ ఊరు ఆత్మలకు పుట్టిల్లు. రేయింబావల్లో ఆ గ్రామంలో శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆ దయ్యాల దిబ్బ ఎక్కడుందో చూడండి. అందమైన ప్రకృతిలో ఇదో వికృతి. సాయంత్రం అయితే చాలు ఈ పట్టణం రూపురేఖలే మారిపోతాయి. చీకటితో పాటు అందరిలో భయం ముసురుకుంటుంది. రాత్రి వేళల్లో సాధారణంగా స్థానికులు బయటకు రారు. రోడ్ల మీదకు రావడానికి ధైర్యం చెయ్యరు. అందుకే 6 దాటగానే దారులన్నీ నిర్మానుష్యంగా మారతాయి. ఎటు చూసినా భయంకరమైన నిశ్శబ్దం. స్థానికులు సరే, మరి టూరిస్టులు? భయానికి ఎవ్వరూ అతీతులు కాదు. సాధారణంగా సాయంత్రానికి ఎక్కడి వారు అక్కడ గప్చు. విధి లేక ఇక్కడి హోటళ్లలో బస చేయాల్సి వస్తే వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. కాదు, వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
అవును, రూమ్ తలుపులు వాటంతటవే టపటపా కొట్టుకుంటాయి. వాటిని సర్దేలోపు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఈ పట్టణంలో ఏదో ఉంది. మిగతా సిటీల నుంచి అదే ఈ ఊరుని వేరు చేస్తోంది. ఇంతకీ ఏంటది? ఎక్కడుంది ఈ ఊరు? అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని యవపై కౌంటీలో ఉంది ఈ కోస్ట్ టౌన్. పేరు జెరోమ్. చూడ్డానికి జెరోమ్ పట్టణం చాలా అందంగా ఉంటుంది. క్లియోపాత్రా కొండ కింద సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఠీవీగా కనిపిస్తుంది. అంతేకాదు, అపారమైన రాగి, బంగారం, వెండి నిక్షేపాలు ఇక్కడున్నాయి. 19వ శతాబ్దంలో ఇక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరిగేది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో మైనింగ్ మొదలైన తర్వాత 15,000 మంది జనాభాతో అరిజోనా రాష్ట్రంలో పెద్ద పట్టణంగా జెరోమ్ ఓ వెలుగు వెలిగింది. జెరోమ్లో మైనింగ్ కోసం న్యూయార్క్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలు కూడా పట్టణంలో మకాం వేశారు. స్థానికులకు చేతి నిండా పని దొరికింది. సంపన్నులను చేసింది. సంపదతో పాటే విలాసాలు పెరిగాయి. వినోదాన్ని పంచడానికి హోటళ్లు వెలిశాయి. సాయంత్రం అయితే చాలు జెరోమ్ జూదశాలగా మారిపోయేది. లక్షల డాలర్లు చేతులు మారేవి. వ్యాపారులను ఆకర్షించడానికి హోటళ్లలో అందాల భామలతో నృత్యాలు చేయించేవారు. ఇలా 100 మంది అమ్మాయిలు జెరోమ్కొచ్చారు. వారిని సపోర్టింగ్ విమెన్ అని పిలిచేవారు. వారిని జెనీ అనే అందగత్తె లీడ్ చేసేది. పట్టణానికి వచ్చే అతిథులను సంతోషపెట్టడమే ఆమె పని. జెరోమ్కు వచ్చే అతిథులు జెనీ కోసం పడి చచ్చేవారు. వారి అవసరాలు తీర్చడానికి పెద్ద భవనాన్ని కూడా కొంది జెనీ. ఇప్పుడది హోటల్గా మారింది. అపారమైన మైనింగ్ అవకాశాలు, అంతులేని సంపదతో జెరోమ్ అమెరికన్లనే కాదు యూరోపియన్లను కూడా ఆకర్షించేది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పట్టణంలో వరుసగా హత్యలు జరిగాయి. ఇక్కడ విలాస జీవితానికి ఆశపడి వచ్చిన ఎంతో మంది అమ్మాయిలను వ్యాపారులు దారుణంగా చంపేశారు. కొంతకాలానికి జెనీ కూడా ఓ విటుడి చేతిలో హత్యకు గురైంది. ఇలా మర్డరైన యువతుల ఆత్మలు జెరోమ్లో తిరుగుతున్నాయని స్థానికుల నమ్మకం. పట్టణం నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్లో కూడా దయ్యాలున్నాయని భయపడుతుంటారు. చాలా ఏళ్ల క్రితం ఓ మహిళను కార్మికులు పాశవికంగా చంపేశారని, ఆమె ఆత్మ ఇప్పటికీ ఇక్కడ ఉందని చెబుతుంటారు. అంతేకాదు, టౌన్లో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్లో కూడా ఆత్మలు తిరుగుతున్నాయని వాదిస్తుంటారు. ఇక్కడ హోటళ్లలో బస చేసిన అతిథులు కూడా రకరకాల కథలు చెబుతుంటారు. గదుల్లో వింత శబ్దాలు వినిపించాయని, హోటల్ లాబీల్లో ఏవో తెల్లని ఆకారాలను చూశామని అంటుంటారు. అంతేకాదు, రిమోట్ ముట్టుకోకుండానే టీవీలు ఆన్ ఆఫ్ అవుతున్నాయని, ఆర్డర్ చేయకుండానే టేబుల్పై లిక్కర్ బాటిళ్లు కనిపించాయని భయపడుతుంటారు. అందుకే ఈ పట్టణాన్ని అమెరికన్లు ఇప్పటికీ గోస్ట్ టౌన్ అనే పిలుస్తారు. 19వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం ఇప్పుడిలా గోస్ట్ టౌన్ గా ఎలా మారిపోయింది? విచిత్రం ఏంటంటే 1920 వరకు జెరోమ్లో 15,000 జనాభా ఉండేది. ఇప్పుడెంతో తెలుసా? 2010 జనాభా లెక్కల ప్రకారం కేవలం 400 మంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. మెటల్స్ ధరలు దారుణంగా పడిపోయాయి. కార్మికులు జీతాల కోసం సమ్మెబాట పట్టారు. వ్యాపారం గిట్టుబాటు కాక అనేక మైనింగ్ కంపెనీలు మూతపడ్డాయి. జనం వలసబాట పట్టారు. అయితే 1967 నాటికి అమెరికా ప్రభుత్వం జెరోమ్ పట్టణాన్ని నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్ గా గుర్తించింది. గత వైభవానికి చిహ్నంగా మైనింగ్ మ్యూజియాన్ని, ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసింది. పాతకాలం నాటి భవనాలనే కాఫీ హౌసులు, రెస్టారెంట్లుగా మార్చారు స్థానికులు.
మైనింగ్ కథ ఏనాడో ముగియడంతో టూరిజమే వారికి ఆదాయ మార్గంగా మారింది. అయితే ఆత్మలు దయ్యాల భయాలతో అది అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే టూరిస్టులు వచ్చిన సాయంత్రం వరకే ఉంటారు. ఊరు కాని ఊరులో రిస్క్ చెయ్యరు. వాస్తవానికి ఇక్కడ సమస్య దయ్యం కాదు, భయం. 100 ఏళ్లుగా గూడు కట్టుకున్న భయం జెరోం ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. తమ నీడను చూసి కూడా దయ్యమని భయపడే దుస్థితిలో వారు బతుకుతున్నారు. 21వ శతాబ్దంలో కూడా అందమైన జెరోంను గోస్ట్ టౌన్ గానే మిగిల్చారు.